ఏమండి, ఇవాళ సాయంకాలం గుడికి తీసుకెళ్ళరా? ఎళ్ళు. మరి ఆ విషయం నాకు తెలియదు. గుడికి నేను రెడీ అవుతాను, మీరు నన్ను కార్లో తీసుకెళ్ళాలి. కారు ఎందుకు ఏంటి అంటారేంటండి? పక్కనే గుడి ఉంటే బండి మీద తీసుకెళ్తారా? బండి మీద నేను రాను. కారులో తీసుకెళ్తానంటే నేను రెడీ అవుతాను, లేకపోతే బండి మీద నేను రాను. ఇబ్బంది ఏంటి అంటారేంటి? అసలు కారులో వెళ్తే ఎన్ని లాభాలో తెలుసా మీకు? కారులో వెళ్ళామనుకో, ఇప్పుడు నేను మంచి పట్టుచీర కట్టుకుంటాను, నలగదు ముఖ్యంగా. తర్వాత ఆ బండి మీద వెళ్తే గాలికి జుట్టు అంతా లేచిపోతుంది. తర్వాత ఎండలో, అదే ఎండ కాదులేండి, కొంచెం చెమట పడుతుంది. కారులో అనుకో ఏసీ ఉంటుంది, చీర నలగదు, జుట్టు రేగద్దు, చల్లగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటో తెలుసా? మీరు బండి మీద గుడికి తీసుకెళ్తే గుడి ముందు చెప్పులు ఇప్పాలి. బోర్డులంత రేట్ పెట్టుకున్న చెప్పులు గుడి ముందు ఇప్పి గుడిలోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటున్నా నా మనసు అంతా చెప్పుల మీద ఉంటుందండి. అదే మీరు కారులో తీసుకెళ్లారనుకో, ఎంచక్క మన కారులోనే చెప్పులు ఇప్పేసి వెళ్ళొచ్చు. పైగా అక్కడ చెప్పులకి ఒక జతకి 50 రూపాయలు అంట. డబ్బులు మిగులుతాయి కదా. అర్థం చేసుకోరు. ఆలోచించండి, అంత సేఫ్టీగా ఉంటుంది. అంతేకాదండి, బండి మీద వెళ్తే మన ఇద్దరం హెల్మెట్లు పెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక హెల్మెట్ మాత్రమే మీ బండికి లాక్ చేస్తారు. రెండో హెల్మెట్ ఏం చేయాలి? నువ్వు పట్టుకోమని నన్ను, మీరే పట్టుకోండి అని నేను ఇలా చెప్తూ ఉంటాం. మీరు మాత్రం పట్టుకోరు. ఇక్కడ దైవ దర్శనం కాదు, బరువు నాకు ఒక బరువు ఇస్తారు. అందుకే ఇదంతా లేకుండా కార్లో వెళ్దామండి, హాయిగా ఉంటుంది. ప్లీజ్, బంగారం కాదు ప్లీజ్. ఒప్పుకుంటారు? ఎందుకు ఒప్పుకోరు?